భగవంతుని నామస్మరణ ఆధ్యాత్మిక ద్వారానే శాంతి, మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రెడ్డి కన్వెన్షన్ హాల్లో శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి మహాభారత ప్రవచన మహాయజ్ఞం రెండవ రోజు కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహాభారత ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించారు శాసనసభ్యులు సంజయ్. నియోజకవర్గంలో అన్ని ఆలయాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హిందువుగా జన్మించినందుకు గర్విస్తూ మన సంస్కృతి సంప్రదాయాల ధర్మం కాపాడే విషయంలో తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్, టీవీ సూర్యం, కూసరి అనిల్, కోటేశ్వరరావు, వంశీ బాబు, గంగాధర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన సంజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇంటిపై బడబెట్టై రాగంపై నభోపోయే విధంగా కేవలం ఎంతో ఆ సుఖమాసే విషయమైతే మందాల చంద్రశేఖర్ శాస్త్రి గారికి చక్కగా గురువుగా అనేక పురాణాలను నేర్చుకొని శృంగేరి ఆస్థాన పౌరాణికులుగా నమో బ్రహ్మణ్య దేవా మరి మీ అందరికి తెలిసిందే జగదాలయము జగిత్యాల అంటేనే నేను భావిస్తాను. ఈ నైమిషారణ్య ప్రాంతంలో అటు గీతా భవనం కావచ్చు, ఇటు రెడ్డి ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇంకా ఎన్నో ప్రాంతాలలో మనము అనేక ప్రవచన కార్యక్రమాలు. ఇక్కడ ఈరోజు మహాభారతం అంటేనే నిన్ననే దాని యొక్క ప్రాశస్త్యాన్ని తెలిపారు. అయితే మహాభారతం తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. మరి మా సత్సంగ సభ్యులంతా కూడా ఒకరోజు గారెలు పెట్టాలి, అందరికీ భోజనాలలో గారెలు తప్పకుండా పెట్టాలి. మరి ఇక ప్రవచనాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. శ్రీ పాంపటి రవీంద్ర గారు గీతా సత్సంగ గ్రంథశాలని మనకు మరి ఇక్కడ మనకు ప్రవచన కార్యక్రమం చెప్పిన శ్రీ వారు మెమోటో మరి శారద ప్రదానం చేస్తూ ఆరోగ్యాన్ని స్వామివారి ఆశీర్వాదాన్ని పొందాలని నిర్వాహకుల పక్షాన కోరుతున్నాము. జై శ్రీరామ్. నిండైన గర్భిణిలాగా కూర మీసాల వాడు, పట్టి నామాల వాడు కొలువై ఉన్న ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి పౌరాణిక ఇతిహాసాలను చేపట్టి జగిత్యాల పట్టణంలో గీతా భవనంలో అప్పుడు చిరంజీవిగా ఉండే బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు బుడి అడుగులతో పౌరాణికునిగా తొలిసారి గీతా భవనంలో రోమాన రాముడిని నిలుపుకున్న అంజన్న యొక్క చరిత్రను మనకు వినిపించినటువంటి వారు ఈవేళ జగిత్యాల పట్టణంలో 5వసారి ఎంతో అద్భుతమైన రీతిలో రెడ్డి సంక్షేమ సంఘంలో
ఈ భవనంలో జగిత్యాల ఆధ్యాత్మిక బృందం అంతా కలిసి నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మహాభారత కథ శ్రవణం చేసేందుకు విచ్చేసిన జిజ్ఞాసులందరికీ కూడా పేరు పేరున స్వాగతిస్తూ, జగిత్యాలలో మనవాడు అనిపించుకునే అత్యంత ఆప్తుడు మనందరికీ రావడం మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. ఈ కార్యక్రమం అత్యంత సుసంపన్నమైనదని ఈవేళ భావిస్తూ వారికి హార్దికమైనటువంటి స్వాగతిస్తూ, జగిత్యాల పట్టణంలోనే డాక్టర్గా హైందవ జిజ్ఞాస కలిగినటువంటి నిన్నటి రోజున అత్యంత ఉత్సాహం ఊరేగింపుగా చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం. ఏదో స్వామీజీలు వస్తేనో ఏదో మాతాజీలు వస్తేనో ఊరేగింపుగా తీసుకురావడం అనేది చూసాం. కానీ మనందరి మనసుల్లో ఆధ్యాత్మికమైనటువంటి బీజమును నైషారణ్య దివ్య ప్రాంగణం ఈ కార్యక్రమం మనము సక్రమమైన ధర్మయుతమైన మార్గానికి మోక్షానికి దగ్గరికి తీసుకువెళ్ళే ఒక అరుదైన అవకాశాన్ని జాగ్రత్త ఉంచుకోకుండా నిర్విఘ్నంగా కొనసాగాలనే ఒక అద్భుతమైన అంచనాన్ని మనం అంతా కట్టుకున్నాం. కట్టించిన వారెవరు వేదికపై నుండి మనకు గీతా సత్సంగ ట్రస్టీ పక్షాన, జగిత్యాల ఆధ్యాత్మిక బృందం పక్షాన అనేక పట్టణం జిల్లా కేంద్రంలో బంధువులైన శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు మహాభారతం గురించి ఈరోజు ఈ ప్రాంగణంలో ఉన్న హిందూ బంధువులకు, అదేవిధంగా వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ల ద్వారా చూస్తున్న ఎంతోమంది హిందూ బంధువులందరూ కూడా మన ధర్మం గురించి, మన ప్రాచీన ఆచారాలు, సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన సంస్కారం గురించి తెలియజేయడానికి వచ్చిన శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారికి ఆదాభరణాలు చేస్తూ, మరి అదేవిధంగా ఇట్టి కార్యక్రమాన్ని కొన్ని వారాలుగా వివిధ అవసరాలన్నీ కూడా సమకూర్చుకొని, మిగతా విషయాలన్నీ కూడా సమకూర్చుకొని ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న వేదికపైన బాధ్యులందరికీ పేరు పేరున ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా వచ్చేసిన పెద్దలు, ప్రముఖ వైద్యులు, జగిత్యాల ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మన ధర్మాన్ని కాపాడడానికి నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ శంకర్ గారు, ఉమాపేట దంపతులకు, వేదిక ఉన్న ఎంతోమంది పెద్దలకు, మాతలకు, జ్యోతి యువకులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. అది స్వయాన ఒక హిందువుగా జన్మించినందుకు గర్వపడుతూ, మరి మొదటి నుంచి కూడా మా కుటుంబం హిందూ ధర్మాన్ని ఆచరించడమే కాదు, వివిధ కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ భగవంతుడు కొంత ఆ శక్తిని కూడా ప్రసాదించింది. కాబట్టి మా తాతల నుండి వరకే నాకు చూస్తూ ఉన్నాం. మా తండ్రి గారు కూడా, మా అమ్మ నాన్న కూడా చాలా పూజలు ఉండే మా ఇల్లు ఆ బ్రాహ్మణుడికి మోదీలు వాళ్ళ తవ దగ్గర. సో అందరితో కూడా కలిసి మెలిసి ఉంది. ఆ ఆచారాలు అవన్నీ కూడా పాటించే కుటుంబం నుంచి వచ్చిన నేను, నాకు రాజకీయంగా జగిత్యాల ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అన్ని వర్గాలతో కలిసిపోతూ ఉంటూ హిందూ దేవాలయాల అభివృద్ధికి నా వంతుగా చిట్ట చివరి గ్రామాలైన మంగళ రామాలయంకు రోడేసిన, అట్లనే ఇక్కడ మొన్న ఏర్పాటు చేసిన చాలా సగర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎక్కువ ఆలయాలకు
కళ్యాణ మండపాలు కట్టించే అవకాశాన్ని ఆ భగవంతుడు కావచ్చు జగిత్యాల ప్రజలు నాకు కల్పించేది దాన్ని సద్వినియోగం చేస్తున్నారు కూడా తెలియజేస్తున్నాను. కొంత కాంపిటేటివ్ ఉన్న మన బ్రాహ్మణుల మీద మన బ్రాహ్మణులకు ఒక వేదిక లేదని ఆలోచన చేసి ఎప్పుడు చూస్తూ ఉంటా రామ మందిరం శిథిలావస్థలు లేకపోతే అధికారుల సహకారం తీసుకొని ఆ వేణుగోపాల స్వామి గుడి వెనుకాల మొత్తం కూడా తీసుకునేసి సాగు చేయించేసి టీటీడీ తోటి కొన్ని నిధులు తీసుకుని ఇక్కడ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసి నేను కూడా మళ్ళీ 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి అంతా కూడా చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు ఒక 1000 గజాల స్థలం అక్కడ వరకు వచ్చేసి మూలం మీద చాలా మంది చూసుండరు. మొన్న రాత్రి నన్ను ప్రత్యేకంగా దైవాలందరూ కూడా రమ్మంటే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు దాతలు కూడా ముందరికి వచ్చి అక్కడ మన చెప్తా ఉన్న మహారాష్ట్ర కొడుకు వచ్చి నేను షెడ్ ఇస్తాను చెప్పి అట్లా ఇంకొక దాత వచ్చి ఒక కాంపౌండ్ వరకు ఇచ్చాను. నేను కూడా మళ్ళీ ఇంతవరకు టీటీడీ 9 లక్షలు ఇప్పించిన ఇంత డబ్బులు లేవంటే ఇప్పించని చెప్పొద్దు. నేను కూడా కొన్ని లక్షల్లో సొంత డబ్బులు ఇచ్చిన అలాగే 2 లక్షలలో ఎందుకంటే మన బ్రాహ్మణులు వేద పండితులు ఏదైతే వివిధ దేశాల వారు దండయాత్ర చేసి వందలాది సంవత్సరాలు మన ధర్మాన్ని తెలియకుండా చేసిన పరిస్థితుల్లో విదేశీయులు మనం పాలించిన సందర్భంలో కూడా మన బ్రాహ్మణత్వం కొంత కాపాడి మరి విద్యలో ఉన్న మనకు కూడా ఇంకా పూర్తిగా ఆ ధర్మం గురించి తెలియని పరిస్థితి. అలాంటి బ్రాహ్మణత్వం ఉన్న చోట కూడా వాళ్ళకు వేదిక ఉండాలని చెప్పి అది ఒకటి కూడా నేను సంకల్పించిన. ఈరోజు ఇంతమంది హిందూ బంధువులు సోదరులు సోదరిమణులు మాతలు ఇక్కడ చేరడం ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు పేరు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। जय 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 कामाक्षी द्रिसुते गुरुदत्तात्रेयाय नमः। అచిత్య అద్భుత భగవదనుగ్రహ సంభూతులు శౌనకాది మహర్షులు కూర్చొని సూతుడైనటువంటి పౌరాణికుడు ప్రశ్నించినారు, స్వామి జగత్తంతా అల్లకల్లోలంగా ఉంది, ఎవరి మనస్సుల్లో ప్రశాంతత లేదు, ఎందుకు పరిగెత్తుతున్నారో తెలియని స్థితి. అది అజ్ఞానమా, భ్రాంత్య, ఆవేశమా, దేనికోసమో తెలియదు, కానీ పరిగెత్తుతున్నారు పరిగెత్తుతున్నారు పరిగెత్తుతున్నారు. కొంతమంది అలసిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. పుట్ట వేసేవాడు భారతీయుడు కాదు, మొక్కను పెంచేవాడు, మొక్కను మహావృక్షం చేసేవాడే భారతీయుడు. గుర్తుపెట్టి మనం వృక్షానికి పెట్టుకున్న పేరేంటి?
కల్పవృక్షం. ఒక చెట్టు కల్పవృక్షం. కానీ కొంతమంది ఏం చేశారు? కల్పవృక్షాన్ని చూసి సహించక విషవృక్షాలు పుస్తకాలు రాశారు. కానీ రావాలి, విషవృక్షం వస్తేనే కల్పవృక్షం గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. అందుకే పరమాత్మ మీకు వేదం చదివితే రుద్రంలో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః, పరమాత్మను వృక్ష రూపంలో వేదం ఆవిష్కరించింది. ఆ వేదమే పంచమ వేదం, మహాభారతం. అందుకే వ్యాసుడు వేద హృదయాన్ని లాగాడు. ఎవరైనా మాట్లాడితే వేదాన్ని అనుసరించి మాట్లాడాలి, వేదాలతో అనుగుణంగా ఉన్న పురాణాల గురించి మాట్లాడాలి, పురాణాలను ఆధారం చేసుకొని జీవించినటువంటి ఋషుల గురించి మాట్లాడాలి. దీనికి ప్రమాణం నిన్న చెప్పి, ఆ ప్రమా అంటే జ్ఞానం, యథార్థమైన జ్ఞానాన్ని ప్రమాణము అంటారు. కాబట్టి ప్రమాణం అంటే యథార్థమైన జ్ఞానం. ఇక్కడ మొదటి చెట్టు గురించి మీకు చెబుతారు, మీకు అర్థమవుతుంది. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమః. దుర్యోధనుడు అనేటువంటిది ఒక చెట్టు. ఈ చెట్టు ఎలాంటిది? దీనికి కవిత్రయ భారతంలో తిక్కన రాస్తాడు. రోషమయ మహాతరువు, రోషమయ మహాతరువు. దుర్యోధనుడు అనేటువంటి వాడు కోపం అనేటువంటి చెట్టు. రోషం, కోపం, రోషం దుర్గుణం. ఈ రోషం అనే రజోగుణ ప్రధానమైనటువంటి దుర్గుణమై దుర్యోధనుడు అనే చెట్టు. ఈ చెట్టుకు శాఖలు ఏర్పడాలి అంటే కింద కాండం ఉండాలి కదా. ఆ కాండం ఏమిటి? స్కందః కర్ణః. దానికి కాండము కర్ణుడు. ఇక దాని కొమ్మలు శకునిః తస్య శాఖాః. దాని కొమ్మలు శకుని. దానికి పూలు పండ్లు ఉండాలి కదా. దుశ్శాసనః పుష్పవలే సమృద్ధే. దానికి పూచినటువంటి పువ్వులు, ఆ పండ్లే దుశ్శాసనాదులు. మరి దీనికి వేరుండాలి కదా. మూలం రాజా ధృతరాష్ట్రః. మూలం రాజా ధృతరాష్ట్రః అమనిషి. ఈ చెట్టుకు మూలం ఏమిటి అంటే దుర్యోధనుడనే అధర్మ వృక్షానికి మూలం ధృతరాష్ట్రః. భారతంలో మెయిన్ విలన్ ధృతరాష్ట్రుడు. మీరు ఇంతసేపు ఏమనుకున్నారు? దుర్యోధనుడు విలన్ కాదు. అసలు మొత్తం మహాభారతానికి సెంటర్ పాయింట్ విలన్, ద గ్రేటెస్ట్ విలన్ ఇన్ ద ఎర్త్ ధృతరాష్ట్రుడు. ఇవి చెప్తా ధృతరాష్ట్రుడి యొక్క క్యారెక్టర్. మరి అన్ని క్యారెక్టర్లు వస్తాయి. ప్రతి క్యారెక్టర్ను విశ్లేషణగా చెప్పుకోవాలి అంటే నిజానికి సమయం సరిపోదు, కానీ ఉన్న సమయమే. కాబట్టి మహాభారతంలో ప్రతి నాయకుడు ఎవరు? విలన్. ధృతరాష్ట్రుడు మెయిన్ విలన్. ఇది ఒక వృక్షం. ఇక రెండో వృక్షం ఉంది, అది కూడా చెప్పుకోవాలి. ఏమిటి అంటే, అందుకే వ్యాసుడు చూడండి, ధృతరాష్ట్రః అమనిషి. మనిషే కాదు. ఆ పదం చూడండి ఎంత బాగుందో.